అండి తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని తండ్రి నేను నిలబడినప్పుడు తండ్రి నాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి మీ పిల్లలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి ఇవ్వండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి భిన్నమైన సువార్తల టైంలో మేము ఉన్నప్పుడు తండ్రి ఇదిగో తండ్రి వాక్యానుసారంగా ప్రకటిస్తున్నామా లేదో తండ్రి మేము తెలుసుకోవడానికి తండ్రి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మేమందరం కూడా తండ్రి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకుని తండ్రి వాక్య ప్రకారం బ్రతుకుతూ తండ్రి మీరున్న నిత్యరాజ్యంలో మేమందరం ప్రవేశించడానికి మీ కృప సహాయం మా అందరికీ దయచేయమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల వారి పేరు అడిగేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునాన్ని బట్టి మీ అందరికి వందాలండి. అండి సారు ఇప్పుడు చిన్నపిల్లలు తయారు చేస్తున్నారండి. ఇంతకు ముందు పెద్దోళ్ళు కూడా తయారు చేశారండి. నిజమేండి. కానీ చిన్నపిల్లలకి రెక్కలు లేవు కదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరండి. కానీ పెద్దోళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోయారండి, వివిధ గూట్లకి ఎగిరిపోయారండి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు కానండి సార్ ఇప్పుడు కూడా నిలకడగా ఉన్నారండి. వాళ్ళు వెళ్ళిపోయారని ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. ఇంకా తయారు చేస్తున్నారండి. ఒకరు పోతే 10 మందిని తయారు చేస్తున్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనకి యేసు ప్రభువుల వారిని చూసి మన బ్రతుకు నడుచుకోవాలి. అదేవిధంగా సంఘానికి వచ్చేసరికి సార్ అలాగైతే 4-5 ఒక 10 మందిని తయారు చేస్తున్నారు. దేవుని విషయంలో విశ్వాసమైన మనం కూడా కనీసం ఒక్కరినైనా మన సంఘానికి తీసుకురాగలిగితేనండి మన సంఘం సాలదండి, ఇదంతా నిండిపోద్దండి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ట్రై చేద్దామండి. అలాగే సరేనండి. అర్థం కాలేదండి. కనీసం ఒక్కరినైనా మనం చర్చికి తీసుకొద్దామండి. సరేనండి. మళ్ళీ రావట్లేదండి. సరేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు అనేకమైన భిన్న సువార్తలు ఉన్నాయండి. అయితే మొదటి శతాబ్ద కాలంలోనే శోధకుడు ఎవరండి? అపవాది యేసు ప్రభుల వారికి బోధకుడు అయ్యాడు అంటండి. మొదటి శతాబ్ద కాలంలోనేనండి. అయితే అపవాది అనేవాడు యేసు ప్రభుల వారికి ఏ రకంగా బోధకుడయ్యాడు ఈ పాఠం యొక్క భావం అండి మనం తెలుసుకుందామండి. కన్న తండ్రి యొక్క ఆలోచనలండి నెరవేర్చడానికి యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చారండి. ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ యేసు ప్రభుల వారు నెరవేర్చారండి. అదేవిధంగా అండి దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేసేవాడే అపవాదండి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతో మందినండి తన బోధన చేత తన మాటల చేత యేసు ప్రభుల వారిని మార్చడం అనేది జరిగిందండి. యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మరి తల్లి అయిన మరి గర్భాన పుట్టి భూలోకానికి వచ్చిన యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత 12 ఏళ్ళ నుంచి ప్రకటించడం మొదలెట్టారండి. శాస్త్రులు పరిచయుల దగ్గర దేవుని వాక్యాలు చెప్తుంటేనండి ఆశ్చర్యపోయారంటండి. ఆయన చేసిన బోధకి ఆశ్చర్యపోయారంటండి శాస్త్రులు పరిచయులు ఆ రోజునండి. ఆ రకంగా యేసు ప్రభుల వారు 12 ఏళ్ళ తర్వాత అలా అలా పెరుక్కుంటూ 30 ఏళ్ళు వచ్చినాయండి యేసు ప్రభుల వారికి. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి చేతులు బాప్తిస్మం తీసుకొని అప్పటి నుండి దేవుని యొక్క మాటలను చెప్పడం అనేది దేవుని యొక్క రాజ్య సువార్త అనేది చేయడం అనేది జరిగిందండి. ఈ రకంగా యేసు ప్రభుల వారు దేవుని యొక్క పనిలో ఉన్నారండి. అనేక మందిని తన వైపు తిప్పుకుంటూ వస్తున్నారండి. ఆయన చేసిన బోధకి ఆనాడున్న శాస్త్రులు పరిచయులు ఏం చేశారండి? కుట్ర చేసి యేసు ప్రభుల వారిని చంపేయాలనుకున్నారండి.
ఆ రోజున్న శాస్త్రులు పరిచయలండి. అంతటి గొప్ప మహానుబాబు యేసు ప్రభుల వారండి. వారవలా పోయారండి యేసు ప్రభుల వారినండి ఆయన చేసిన బోధకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బోధ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటేనండి, ఆయన ఒక సందర్భంలో దేవుని యొక్క మాటలు చెప్తుంటేనండి 3 దినాలు అంటండి, 3 దినాలు ఆహారం లేకుండా దేవుని యొక్క మాటలకి వినుకొనే ఉండిపోయారంటండి. ఏం చెప్తున్నారని వారికి ఆకలి వైపు లేదంటండి, ఆహారం వైపు లేదండి, దేవుని యొక్క మాటలకు ఆకర్షితులైపోయారండి. యేసు ప్రభువు వారి మాటలు అంతా ఆకర్షణీయంగా ఉంటాయండి. ఇంకోటండి, యేసు ప్రభువు వారు ఏ బోధ చేసినా సరే ఆయన ఏం చేస్తారండి, ఉపమానం లేకుండా బోధించలేదంటండి. యేసు ప్రభువు వారు చాలా ఉపమానాలు చేయడం అనేది జరిగిందండి. ఆయన బోధలోను ప్రతి దాంట్లోనూ ఉపమానం ఉండడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు అని ఉన్నాయండి. దేవుడు ఆకాశ పక్షులను చూడమన్నాడండి యేసు ప్రభుల వారు. మనల్ని ఏం చేస్తారండి, ఆ పక్షిని ఎప్పుడు కొట్టేసి వండుకుని మసాలా రాసుకుని తినేద్దాం అంటారండి. కానీ అక్కడ దేవుడు చెప్పిన ఆలోచన ఏంటండి, నేను పక్షులను పోషిస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని కూడా పోషిస్తానని ఆ పదంలో ఉన్న ఆ యొక్క ఉపమానంలో ఉన్న భావం అండి. ఇంకో ఉదాహరణ చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం అనండి. మనల్ని ఏం ఆలోచిస్తారంటేనండి, ఒంటి సూది బెజ్జంలో ఎలా దూరుతుందో ప్రవేశిస్తుంది అబ్బా అని ఆలోచిస్తారండి. ఇక్కడ సందర్భం ఏంటండి, సూదైనా సరే సూదైనా సరే సూది బెజ్జంలో ఒంటైనా సరే దూరుతుంది కానీ ప్రవేశిస్తుంది, కానీ ధనవంతుడు ప్రవేశించలేడని, అంత కష్టమని ఆ యొక్క సందర్భం యొక్క నీతి అండి. అదేవిధంగా యేసు ప్రభువుల వారు అనేక ఉపమానాలు చెప్పారండి. అంజూరపు చెట్టుని గురించి, అదేవిధంగా త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి, అదేవిధంగా 10 మంది కన్యకుల గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి, పొలంలో దాచిన ధనం గురించి, ద్రాక్ష తోటలో పనివారి గురించి, ఇలా అనేకమైన ఉపమానాలు అనేవి చెప్పడం అనేది జరిగిందండి. మొట్టమొదటి శతాబ్ద కాలంలో, అంటే ఇప్పటికి సుమారు 2000 సంవత్సరాల క్రితంలోనే యేసు ప్రభువుల వారు చెప్పిన ఆనాడు బోధలకే సుమారు 3000 ఒకసారి 6000 ఒకసారి మంది మార్పు చెందడం అనేది జరిగిందండి. ఎప్పుడండి, మొదటి శతాబ్ద కాలంలోనే ఇటువంటి మార్పు అనేది జరిగిందండి. అదేవిధంగా అండి, యేసు ప్రభువుల వారు గురువు అండి. ఒకసారి మీరు ఆ సందర్భం చూస్తేనండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం అండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం అండి. 23:10. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరండి గురువు? క్రీస్తు ఒక్కడే గురువే అండి. క్రీస్తు ఒక్కడే గురువే అండి. మనం మొన్న నేర్చుకున్నామండి, క్రీస్తు ఒక్కడే ఎందుకు గురువు అండి? చెప్పింది చెప్పినట్టు చేస్తారు. అదేవిధంగా ఆయన ఏంటంటేనండి, ఎల్లకాలం ఒకేలా ఉంటారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల ఆయన గురువు. ఆయన్ని ప్రపంచం అంతా ఫాలో అవుతుందండి. యేసు ప్రభుల వారిని ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతుందండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మహాత్మా గాంధీ గారండి, ఈ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారండి. అదేవిధంగా చాలామంది కూడా అలాగా దేవుని యొక్క మాటలు, ఐజాక్ న్యూటన్ గారు, ఇలా అందరూ దేవుని యొక్క మాటలు యేసు ప్రభుల వారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభుల వారు యొక్క సృష్టిని చేశారండి. ఇంతటి జ్ఞానవంతుడైన యేసు ప్రభుల వారు, అదేవిధంగా ఆయన చెప్పిన బోధనలో ఇన్ని ఉపమానం ఉన్న యేసు ప్రభు వారు, అంటే ఇంత చక్కగా వివరించగల యేసు ప్రభుల వారికి, ఇంత గురువు అయిన యేసు ప్రభుల వారికి అపవాది అయిన శోధకుడు వచ్చి బోధ చేయడానికి వచ్చాడు అంటండి. ఈ సృష్టిని చేసిన యేసు ప్రభుల వారి దగ్గరికి అపవాది బోధ చేయడానికి వచ్చాడు అంటండి.
ఆ సందర్భం ఒకసారి చూసుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనమండి. మత్తయి సువార్త 4:1 అండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. ప్రియమైన దేవుని చాలము. అపవాది యేసు ప్రభులు వారు 40 దినములు అంటే రాత్రి పగలు ఉపవాసం చేసినప్పుడు ఆయన బాగా ఆకలిగా ఉన్నారంటండి. అపవాది కూడా ఎప్పుడు కూడా అండి మనం ఆపదలో ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా పని లేదనుకోండి, లేదంటే చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగం లేనప్పుడు, లేదా మాలాంటి పనికి వెళ్ళే వాళ్ళంటే పని లేనప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందండి, ఇదేంటి దేవుడు మాకు ఏం లేకుండా చేసేసాడు, మేము ఖాళీగా ఉండేటట్లు చేస్తున్నాడు ఏంటని మనం దేవుడిని అనుమానిస్తామండి. కానీ మనకు ఆ ఆలోచన పుట్టించేది ఎవరో అండి? అపవాదండి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు వస్తారండి మనల్ని ఇబ్బంది పెట్టడానికి? అపవాది అనేది వస్తాడండి మన మీదకి దాడి చేయడానికి అండి. ఎందుకంటే దేవుడిని దూషించాలి. ఇటువంటి సమయంలో మన యొక్క వీక్ పాయింట్ అంటే బలహీనతలను చూసుకొని మన దేవుడిని దూషించాలని వాళ్ళు ఏం చేస్తాడండి? అపవాది మనలోకి ఎంటర్ అవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు అదే సందర్భం ఇస్సాకు గారి కాలంలో జరిగిందండి. ఇస్సాకు గారి కాలంలో ఇస్సాకు గారికి 2 కుమారులండి. ఒకరు యాకోబు, ఒకరు ఏసావు. అయితే ఈ ఏసావు గారు ఎండవేళలో వస్తారండి. మధ్యాహ్నం బాగా ఆకలిగా ఉంటారండి. ఆకలిగా ఉన్నప్పుడు ఎదురుగా చిక్కుడుకాయ కూర ఉంటుందండి తమ్ముడి దగ్గర, యాకోబు గారి దగ్గర. ఆయన ఏం చేశారంటేనండి, నాకు ఆ చిక్కుడుకాయ కూర కొంచెం ఏమంటే యాకోబు గారు ఏం చేశారండి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను నీకు చిక్కుడుకాయ కూర ఇస్తానన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, శాతాన్ని ఎలా కొట్టిందండి? ఆకలిగా ఉన్నప్పుడు చిక్కుడుకాయ కూరతో జ్యేష్ఠత్వాన్ని పడగొట్టిందండి. అదేవిధంగా అండి అవ్వమ్మ గారి విషయంలోనండి నేత్రాశ చూపించి పండును కోసేటట్లు చేసిందండి. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింప చేసిందండి. ఆ విధంగా శాతాను కూడా ఏం చేస్తుందండి, మనం ఆకలి కొన్నప్పుడు మన దగ్గరికి వస్తుందండి. వచ్చిన తర్వాత ఏమంటుందండి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమందండి. నీవు దేవుడి కుమారుడు అయితే అంటే అక్కడ శాతానికి దేవుడు కుమారుడో కాదు నిరూపించుకోవాలనండి. దేవుడు కుమారుడు అయితే అంటే దేవుని కుమారుడని నిరూపించుకోవాలనా, లేక ఇంకోటండి, యేసు ప్రభులు వారు అక్కడ ఆకలిగా ఉన్నారండి. ఆకలిగా ఉన్నారని యేసు ప్రభుల వారి మీద జాలి తెచ్చిందండి. లేదా ఇంకా 3వ క్వశ్చన్ అండి, ఈ రాళ్లను రొట్టెలు చేసుకోవాలని ఆ ఆలోచన ఆయనకి రాకి యొక్క అపవాది ఏమైనా సలహా ఇస్తుంది అంటారా? అంటే ఆయనకి ఆ ఆలోచన రాలేదంటారా? నేను ఈ యొక్క రాళ్ళను రొట్టెలు చేసుకోవాలని ఆలోచన యేసు ప్రభుల వారు రాలేదంటారా? ఆయన సృష్టి చేశారండి, గొప్ప వ్యక్తి అండి ఆయన. అయినా సరే సాతాను యొక్క కుయుక్తి చూసారా ఎలా ఉందో? సాతాను అంతటి కుయుక్తి అండి. సాతానికి యేసు ప్రభుల వారి గురించి తెలుసండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూసినట్లయితేనండి, మార్కు సువార్త అండి 1:24 అండి. నజరేయుడకు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడివో
నాకు తెలియను నీవు నీవు దేవుని పరిశుద్ధుడవని దేవుడి పరిశుద్ధుడు అని కేకలు వేసెను. కేకలు వేసాను. సాతానికి ఏం చెప్పిందండి? సాతానే వచ్చి ఏం చెప్పిందండి? యేసు ప్రభులు వారు ఎవరో దేవుని పరిశుద్ధుడు అంటాడు, అంటే దేవుడు కుమారుడు అని సాతానికి తెలిసిందండి. తెలిసినా సరే ఏం చేసిందండి? కుయుక్తి చేత దేవుణ్ణి మోసపరచాలని చేసిందండి. కానీ అక్కడ ఉన్నది ఎవరండి? అక్కడ ఉన్నది ఎవరండి? యేసు ప్రభులు వారండి. అదే ఆ ప్లేస్లో మనం ఉంటే మనం మోసపోతామండి, ఖచ్చితంగా మోసపోతామండి. కానీ ఆ సందర్భంలో కూడా యేసు ప్రభులు వారు 40 దినాలు ఉపవాసం చేసి కూడా, అంత ఆకలితో ఉండి కూడా ఆ యొక్క సాతానికి గట్టి సాతానికి ఏం చేశారండి? సమాధానం చెప్పడం అనేది, గట్టి సమాధానం ఇవ్వడం అనేది జరిగిందండి. ఏం చెప్పారండి యేసు ప్రభులు వారి కింద? మరి చదువు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. చాలా ఏం చెప్పారండి? మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని యొక్క నోటి మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు ప్రభులు వారు చెప్పడం అనేది జరుగుతుందండి. మరి యేసు ప్రభులు వారు అక్కడ మోసపోలేదండి, మనం మోసపోతామండి. చార్లీస్ డార్విన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. మనిషి ఎవరి నుండి వచ్చాడని చెప్పాడండి? పొద్దున సార్ చెప్పారండి, కోతి నుండి వచ్చారంటండి. కోతి నుండి వచ్చాడని అపవాది అతనిలోని దూరి అలా చెప్పించడం అనేది జరిగిందండి. కానీ అతను చనిపోతే చివరి క్షణంలో ఏం చెప్పాడంటేనండి, మనిషి దేవుని నుండే వచ్చాడని చెప్పడం అనేది, ఒప్పుకోవడం అనేది జరిగిందండి. ఆ విధంగా ఏం చేసిందండి? సాతాను దేవుణ్ణి యేసు ప్రభువు వారు మోసపరచాలని చూసిందండి. ఇంకో సందర్భం చూసుకుందామండి. మత్తయి సువార్త 4:5 అండి. దాని తర్వాత రండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును. చాలు. ఇక్కడ నువ్వు దేవుడి కుమారుడు అయితే మళ్ళీ అంటుందండి. ఇక్కడ దేవుడి కుమారుడు అయితే నువ్వు పైనుండి దూకమని యేసు ప్రభువు వారిని మళ్ళీ రెచ్చగొడుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి పరిస్థితులు సమాజంలో కూడా ఉంటాయండి. ఎలా అంటేనండి, నువ్వు మగవాడు అయితే అన్నట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి అండి. అంటే మనిషిని రెచ్చగొడతారండి. ఎందుకండి? పాపానికి ప్రేరేపించడం కోసం మనిషిని రెచ్చగొడతారండి. ఇవన్నీ సాతాను యొక్క ట్రిక్లేనండి. మనం ఏం చేస్తామండి? యేసు ప్రభువుల వారు గొప్పవారు కాబట్టి ఆయన పడలేదండి, కానీ మనమైతే మోసపోతామండి. ప్రియమైన దేవుని పిల్లలు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ యొక్క దేవాలయ శిఖరం మీద నుండి కింద దూకమంటుందండి. కానీ యేసు ప్రభువుల వారు దూకారండి? దూకలేదండి. ఇంకో సందర్భం చూసుకుందామండి. మత్తయి సువార్త 4:8 అండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్మన్న. సరిపోద్ది. ఏమండి, ఎవరి రాజ్యాలు ఎవరికి ఇస్తుందండి ఇక్కడ సాతాను? ఏంటి ఇది చేసింది ఎవరండి? యేసు ప్రభులు వారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అయినా సరే ఆ లోక రాజ్యాలన్నీ ఏం చేసిందండి? ఆయనకు చూపించి, ఇదిగో అయ్యా నా కాళ్ళకు నువ్వు ముఖ్యమంటే ఈ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను అంటుందండి. ఇంకోటండి, నీకు ఎమ్మెల్యే పదవి ఇస్తానంటే మన వాళ్ళు ఏం చేస్తారండి?
మొక్కేస్తారండి, కాలు మీద పడిపోతారండి. ఎమ్మెల్యే పదవి అండి, వాళ్ళు సంపాదించుకోవచ్చండి అని వీళ్ళు కాలు మీద పడిపోయేటటువంటి పరిస్థితి అండి. కానీ యేసుప్రభులు వారు అలా పడలేదండి. ఎందుకంటే సాతాన్ యొక్క ట్రిక్ యేసుప్రభులు వారు గ్రహించగలిగారండి, ఇందులో ఏముండదనండి. కానీ మనం గ్రహించుకోలేనటువంటి పరిస్థితి అండి. ఏమండి, అపవాదం అంటే దెయ్యం అంటే జుట్టు విరబీసుకొని తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కాళ్ళు వెనక్కి పెట్టి ఉండదండి, ఉండదండి, అలా ఉండదండి. ఎలా ఉంటుందంటేనండి, ఒక భర్త భార్యని కొట్టాడు అనుకుందామండి. కొట్టినప్పుడు ఇంకొక ఆవిడ వస్తుందండి, ఆవిడే దెయ్యమండి. వచ్చి ఏం చెప్తుందంటేనండి, మీ ఆయన నేను కొట్టాడు కదా, ఇలాంటి వాడి దగ్గర ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే, సర్దుకో బ్యాగ్ వెళ్ళిపోదాం అంటదండి. అండి వాళ్ళిద్దరి మధ్య ఏం చేస్తుందండి, దేవుడు కలిపాడు, వీళ్ళిద్దరిని జతగా ఉండమని కలిపాడు దేవుడు. సాతాను ఎంటర్ ఏం చేస్తుందండి, విడదీసేస్తుందండి. మీ ఆయనతో రోజు ఎందుకు తన్నుదండి, వెళ్ళిపో అమ్మా అని తీసుకెళ్ళిపోద్దండి. కానీ దేవుని జ్ఞానం ఎరిగిన స్త్రీ ఏం చేస్తుందండి, భర్త దగ్గరే ఉంటుందండి. అదేవిధంగా ఇంకో సందర్భం, బైబిల్లో సందర్భం అండి. యేసు ప్రభుల వారు ఇంకా 3 దినాల్లో యొక్క శిలువ మరణం నేను పొందుతానని చెప్పినప్పుడు పేతురు గారు ఏమంటారండి, అది నీకు దూరం అవును కాక అంటారండి. అక్కడ ఏం లేదండి, జుట్టు ఎరబూసుకొని లేదండి, పెద్దగా అల్లరేం చేయలేదండి, గోలేం చేయలేదండి. దాని మాటలు కూడా ఎలా ఉంటాయి అంటేనండి, మనకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటాయండి, మన మంచి కోసమే చెప్పినట్టు ఉంటాయండి. కానీ వాస్తవానికి అవి మనల్ని గోతులో పడేసే మాటలండి. ఈ సందర్భంలో యేసు ప్రభుల వారి గురించే చెప్పినట్టే ఉందండి. యేసు ప్రభుల వారు మీరు మరణం పొందొద్దండి అని యేసు ప్రభుల వారి తరపున మాట్లాడినట్టే ఉందండి. కానీ యేసు ప్రభుల వారు మరణం పొందకపోతే ఏమవుద్దండి, మనకి రక్షణ రాదండి. కాబట్టి యేసు ప్రభుల వారు అదంతా గమనించారండి. గమనించి ఏం చేశారండి, సాతానా నా వెనుకకు పొమ్ము. అక్కడ సాతాన్ ఏం చేసిందండి, ఈ లోకంలో చెప్పినట్టుగా జుట్టు ఎరబోసుకుని ఉందండి, ఏమో లేకపోతే తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఏమైనా ఉందండి, ఏమి లేదండి. సాతాను మన వాళ్ళలోనే ప్రవేశించి మన తరపునే మాట్లాడుతూ మనకే గోతులు తెస్తుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సాతాను యొక్క ట్రిక్లను మనం కుతంత్రాలు అంటారండి, కుయుక్త అంటారండి, దాన్ని మనం ఎదుర్కోవాలండి. ఇలా యేసు ప్రభుల వారిని ఆ యొక్క అపవాది మోసం చేయాలని చూసిందండి. కానీ యేసు ప్రభుల వారు మోసపోవడం అనేది జరగలేదండి. నేడున్న బోధకులు కూడా ఏం చెప్తున్నారంటేనండి, వారికి అనుకూలంగా బోధలు చేస్తున్నారండి. వారికి అనుకూలంగా యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత సాంబ్రాణి, గోళము, బంగారం అని 3 వస్తువులు తీసుకొచ్చారండి. సాంబ్రాణి, గోళము, బంగారం అని 3 వస్తువులు తీసుకొచ్చారండి. ఈ 3 వస్తువులు తీసుకొచ్చారు, కానీ 3 తీసుకొచ్చారని రాయలేదండి. 3 తీసుకొచ్చారని రాయలేదండి. 3 వస్తువుల పేర్లు చెప్పారండి. మన బోధకులు ఏం చెప్తారంటేనండి, 3 గొల్లలు వచ్చారు, 3 వస్తువులు తీసుకొచ్చారని సాతాను యొక్క ట్రిక్లో మాట్లాడడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా అండి, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అండి, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ యేసు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చారండి శాస్త్రులు, పరిచయులండి. తీసుకొచ్చి, అయ్యా ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నామండి అంటే, డైరెక్ట్గా వీళ్ళు చేస్తుండగా పట్టుకున్నారంటే అండి, నీ దగ్గరికి తీసుకొచ్చాం మేము, నువ్వు ఏం తీర్పు తీరుస్తావని యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఏమన్నారండి, మీలో ఎవడు తప్పు చేయలేదో వాడు మొదట రాయి వేయమన్నాడండి యేసు ప్రభుల వారు. అప్పుడు ఒక్కరైనా రాయి వేశారండి, ఒక్కరైనా ఆమె మీద రాయి వేయలేదండి. ఎందుకు వేయలేదండి,
యేసు ప్రభులు వారు కింద ఏమో రాసిన ఉంటుందండి నేల మీదండి. బైబిల్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఏమో రాయబడి. కానీ నేటి బోధకులు ఏం చెప్తారండి? పాపాలు రాశారు. వారి యొక్క పాపాల చట్టాన్ని రాసేసాడు దేవుడు అక్కడ భూమి మీద. అందుకే వీళ్ళు భయపడి రాయలేదు అంటారండి. అంటే వారికి నచ్చినట్టుగా వీళ్ళు సువార్త చెప్పడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా సువార్త స్వస్థత మహాసభలండి. మహాసభలు అంటండి సువార్త స్వస్థత మహాసభలండి. యేసు ప్రభుల వారు ఫస్ట్ దేవుని కుమారుడు కాబట్టి ఆ రోజు స్వస్థత చేసుకోవాల్సి వచ్చిందండి. తర్వాత ఆగిపోయినాయండి. పేతురు గారి కాలంలో పౌలు గారి కాలంలో తిమోతి గారి దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయినాయండి. కానీ ఈరోజు ఉన్న బోధకులు ఏం చేస్తున్నారండి? మేము చేసేస్తున్నామని మోసం చేస్తున్నారండి. గొట్టేసిరిస్తే స్వస్థపరిచిపోతున్నారు అంటండి. అదేవిధంగా కాలుతో తంటే స్వస్థపడుతున్నారు అంటండి. గట్టిగా అరిస్తే స్వస్థపడుతున్నారు అంటండి. ఇవన్నీ నిజంగా సాతాను కుయుక్తులు కాదండి. సాతాను యొక్క కుయుక్తులా కాదండి. కొరింథీ పత్రికలో మనం చదువుకున్నామండి, తానే వెలుగుదోత వేషం వేసుకున్నాడు అంటండి. అపవాది అనేవాడండి. సార్ చెప్పారండి మనకు పోయినసారి అదే పత్రికలు చదువుతున్నప్పుడు, వెలుగుదోత వేసుకున్నది ఎవరే కాదండి, మాస్టర్లే, నేటి బోధకులే. వాళ్ళు వేసుకుని విశ్వాసుల్ని సంఘ ఆచారాలకి కట్టుబాట్లకి అంకితం చేస్తున్నారండి. కానీ దేవుని యొక్క మాటలకి ఎవరో చెప్పట్లేదండి. మార్క్స్ వార్త 7:7 ఉంటుందండి, తాము చెప్పేది దైవోపదేశములని వారికి బోధిస్తారంటండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేటి సంఘాల్లో కూడా నేటి పాస్టర్లలో కూడా దెయ్యం అనేది కూర్చుని ఉందండి. అపవాది ట్రిక్లు అనేవి నేటి సంఘాల్లో కూడా ఉండడం అనేది జరిగిందండి. ఏమండి, నేను సుమారుగా 2-3 సంవత్సరాల నుండి వస్తున్నానండి ఇక్కడికి. మా దగ్గర ₹1 కానండి, అదేవిధంగా గ్లాస్ బియ్యం కానీ తీసుకోలేదండి. పైగా నాకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికి తెలుసండి, తెలియని వాళ్ళకి తెలియదని చెప్తున్నాను. నా మీద ఏ నమ్మకం లేకుండా 30,000 బండి కొని ఇచ్చారండి నాకు. 30,000 తీసుకెళ్లి స్పాట్లో బండి కొని ఇచ్చారండి నాకు. తర్వాత దాన్ని నేను ఇవ్వడం అనేది, అందులో 30,000లో మళ్ళీ 10,000 నాకు కన్స్ట్రక్షన్ అండి. మళ్ళీ దాంట్లో 30,000 తీసేయడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజుల్లో చూస్తేనండి మన దగ్గర తీసుకునే పాస్టర్లు ఉన్నారు కానండి మనకిచ్చే వాళ్ళు ఎవరు లేరండి. నేను మీటింగ్లు పెడుతున్నాను, లక్ష్మీపురంలో మీటింగ్ పెడుతున్నారండి. నువ్వు ఎంత వేసుకుంటావు అనేవాళ్ళే కానండి, ఇదిగో నా దగ్గర ₹10 ఉంది, ₹10తో నేను పెడతాను మీటింగ్లు అనేవాళ్ళు లేరండి. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, అవన్నీ సాతాను యొక్క ట్రిక్లే అండి. వ్యాపారంగా మార్చేశారండి దేవుని యొక్క సన్నిధినండి. దేవుని కోసం కూడా వ్యాపారంగా మార్చేశారండి. సాతాను ట్రిక్లు ఎలా ఉంటాయి అంటేనండి, చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనం నేను సార్కి ఫోన్ చేయాలనుకుంటున్నానండి. సార్కి ఫోన్ చేయాలనుకున్నప్పుడు కరెక్ట్ నెంబర్ కొడితే సార్కి వెళ్ళిపోద్దండి. సాధారణ ట్రిక్ ఎలా ఉంటుంది అంటేనండి, అందులో ఒక నెంబర్ తప్పు కొట్టించేస్తుందండి. అది సార్కి వెళ్ళాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దండి. సాతాను కూడా అంతేనండి. దేవునికి వాక్య ప్రకారం నడవలసింది ఒక్క మాట కలిపేసి తప్పించేద్దండి. ఒక్క మాట కలిపిద్దండి, తప్పించేద్దండి. చిన్న ఉదాహరణ చెప్తానండి. మన పాపాలను యేసు ప్రభుల వారు కడిగేస్తారండి అని అన్నారండి మీరందరూ. మన పాపాలన్నీ యేసు ప్రభుల వారు కడుగుతారని తెలిసేయండి మనందరికి. యేసు ప్రభుల వారు ఎలాగో మన పాపాలు కడుగుతారు కదా, పాపం చేస్తే తప్పే ఉంది. అదేనండి ట్రిక్, సాతాను ట్రిక్ అండి. మన ట్రాక్లోకి వచ్చి మనల్నే పడద్దండి. చూసారా, ఆ నెంబరు ఒక్క నెంబర్ మిస్ చేసింది, కలిపేసింది యేసు ప్రభు అదే నెంబరు, కానీ అందులోనే కలిపేసింది. మళ్ళీ వాక్యం కూడా ఎలాగంటేనండి, దేవుని యొక్క మాటలకి ఎక్స్ట్రా చేర్చి పడేసిందండి. క్రైస్తవులందరినీ అలాగే మోసపరిచిందండి.
యేసు ప్రభులు వారు ఎలాగో పాపాలకు అడుగుతారు కాబట్టి పాపాలు చేద్దాం అని అపవాది ఏం చేసిందండి? మోసం చేసిందండి, ప్రజలందరినీ మబ్బిలో పెట్టిందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పాఠం ఎందుకు చెప్తున్నానంటేనండి, మొదటి శతాబ్ద కాలంలోనే యేసు ప్రభులు వారికి బోధకుడు అంటే అపవాది. మొదటి శతాబ్ద కాలంలోనే బోధకుడు అపవాది అన్నాడు యేసు ప్రభులు వారికి బోధకుడైతే మరి ఈ రోజుల్లో ఎలా ఉంటుందండి? చాలా భయంకరమైన పరిస్థితులండి, చాలా భయంకరమైన పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితులండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జ్ఞానంగా బ్రతుకుదామండి. ఎందుకంటే జ్ఞానమైన మాటలు మనం నేర్చుకుంటున్నామండి. కాబట్టి మనం అందరం నేర్చుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చిపోతున్న సర్వేశ్వరరావు గారు చెప్పారండి, మనం దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాము. అదేవిధంగా మనం నిజంగా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం లేదా మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు అని ఉంటుందండి బైబిల్లో. మనం అపవాది సంబంధంలోగా ఉండిపోయి అపవాది యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా మనమే తెలుసుకోవాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మీ యొక్క పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, నిజంగా తండ్రి మొదటి శతాబ్ద కాలంలో తండ్రి యేసు ప్రభుల వారికే తండ్రి, ఆయన సృష్టించిన ఆ సృష్టికే తండ్రి మ్రొక్కమని తండ్రి యొక్క అపవాది చెప్పడం అనేది జరిగింది తండ్రి. మొదటి శతాబ్ద కాలంలోనే తండ్రి యేసు ప్రభుల వారికి బోధకుడు అవ్వాలని చూసింది తండ్రి అపవాది. దేవా, ఆయన జ్ఞానంతో ఉన్నారు కాబట్టి తండ్రి ఆయన ఎదిరించగలిగారు తండ్రి. యేసు ప్రభుల వారు ఏ రకంగా అయితే తండ్రి ఆ యొక్క అపవాదిని ఎదిరించారో అదేవిధంగా మేము కూడా తండ్రి అపవాదిని ఎదిరించే వారమై ఉండి మీకు ఇష్టానుసారంగా మేము నడుచుకుంటూ తండ్రి మీరున్న పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తండ్రి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.